బంద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి డీజీపీ. అక్టోబర్ 18న బంద్ ఫర్ జస్టిస్ పేరుతో జరిగే బంద్ ను శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని డీజీపీ ఆదేశించారు. పోస్టల్లో నెక్స్ట్ డే డెలివరీ. ఢిల్లీ తపాలా శాఖలో వచ్చే ఏడాది జనవరి నుంచి నెక్స్ట్ డే పార్సెల్, ఉత్తరాల డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ప్రస్తుతం పార్సెల్ డెలివరీకి 3 నుంచి 5 రోజులు పడుతుండగా ఈ నూతన సేవలతో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ 400 కోట్లు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సింగరేణి రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తొలిసారి సైంటిఫిక్ గా కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయించామని చెప్పారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే టాప్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 22 లక్షలకు పైగా రైతులు పండిస్తున్నారని తెలిపారు. పత్తి రైతులు దళారుల బారిన పడి మోసపోవద్దని, కేంద్రం చివరి క్వింటాల్ వరకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.